Dear students, now we are going to solve the fourth problem in second model of electricity supply companies. Before solving the problem, I wish to read it. Please listen carefully. Avinash Electricity Company Limited earned a profit of rupees 35 lakh 100 rupees before 10% debenture interest rupees 7 lakh 50,000 for the year ended 31st March 2011. The following information is supplied to you. ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులు 4,20,00,000. డిప్రిషియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల మీద తరుగుదల 98,00,000. లోన్ ఫ్రమ్ ఎల్స్టీ బోర్డ్ విద్యుత్ బోర్డు నుండి రుణము 1,20,00,000. రిజర్వ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ రిజర్వ్ నిధి పెట్టుబడులు 6% చొప్పున 90 lakhs. కాంటింజెన్సీ రిజర్వ్ ఇన్వెస్ట్మెంట్స్ 6% చొప్పున 76 lakhs. టారిఫ్ డివిడెండ్ కంట్రోల్ రిజర్వ్ సుంకము మరియు డివిడెండ్ నియంత్రణ రిజర్వ్ 8,40,000. సెక్యూరిటీ డిపాజిట్స్ ఆఫ్ కస్టమర్స్ ఖాతాదారుల సెక్యూరిటీ డిపాజిట్లు 4,84,000. కంట్రిబ్యూషన్ బై కస్టమర్స్ ఫర్ ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల కొరకు ఖాతాదారుల కాంట్రిబ్యూషన్ 3,20,000. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ప్రాథమిక ఖర్చులు 1,40,000. మంత్లీ యావరేజ్ కరెంట్ అసెట్స్ 29,90,000 ఇంక్లూడింగ్ డ్యూ ఫ్రమ్ కస్టమర్స్ 6,20,000. డెవలప్మెంట్ రిజర్వ్ అభివృద్ధి రిజర్వ్ 4,40,000. బ్యాంక్ రేట్ 8%. డిస్పోజల్ ఆఫ్ సర్ప్లస్ అంటే మనకి ఈ యొక్క మిగులుని పరిష్కారం చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ క్యాపిటల్ బేస్ మూలధన ఆధార పద్ధతి లేదా మూలధన ప్రాతిపదిక పద్ధతిని అంటే పెట్టుకుంటాం. రోమన్ నెంబర్ 1 క్యాపిటల్ బేస్ లేదా మూలధన ఆధారం. ఫస్ట్ స్థిరాస్తులు 4,20,00,000. అందులోంచి కస్టమర్స్ కాంట్రిబ్యూషన్స్ ఖాతాదారులు సమకూర్చింది ఉంటే డిడక్ట్ చేసేస్తాం. 3,20,000 ఇచ్చాడు. ఇందులో తీసేస్తే 4,16,80,000 వచ్చింది. అలాగే మంత్లీ యావరేజ్ కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తుల నెలసరి సగటు 29,90,000 ఇచ్చాడు. దానిలోంచి డ్యూ ఫ్రమ్ కస్టమర్స్ అంటే ఖాతాదారు నుండి రావాల్సింది 6,20,000 తీసేస్తే 23,70,000. ఆ తర్వాత కాంటింజెన్సీ రిజర్వ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఆగంతుకు రిజర్వ్ పెట్టుబడులు 76 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ప్రాథమిక ఖర్చులు ఒక్కోసారి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాడు, కంటికి కనిపించని ఆస్తులు అంటాడు, అదే 1,40,000. ఇవన్నీ నాలుగింటిని టోటల్ చేస్తే 5,17,90,000 వచ్చినాయి మొత్తం ఆస్తులు. టోటల్ అసెట్స్ ఎంత వచ్చిందంటే మొత్తం ఆస్తులు 5,17,90,000. ఇప్పుడు అందులోంచి డిడక్షన్స్ లేదా తగ్గింపులు తీసేస్తాం. అందులో స్థిరాస్తుల మీద తరుగుదల ఇచ్చాడు. డిప్రిషియేషన్ రిటర్న్ ఆఫ్ రద్దు చేసిన తరుగుదల ఏంటంటే 98 లక్షలు. ఎల్స్టీ బోర్డు నుండి రుణం లోన్ ఫ్రమ్ ఎల్స్టీ బోర్డు 1,20,00,000. అలాగే టారిఫ్ డివిడెండ్ కంట్రోల్ రిజర్వ్ సుంకము డివిడెండ్ నియంత్రణ రిజర్వ్ 8,40,000 ఇచ్చాడు. అలాగే కస్టమర్స్ సెక్యూరిటీ డిపాజిట్స్ ఖాతాదారుల సెక్యూరిటీ డిపాజిట్లు ఎంతంటే 4,84,000. డెవలప్మెంట్ రిజర్వ్ అభివృద్ధి రిజర్వ్ ఎంత ఇచ్చాడంటే 4,40,000 ఇచ్చాడు. డిబెంచర్లు మనం కనుక్కోవాలి. 10% చొప్పున 100 అంటే ఇంట్రెస్ట్ 10%, 10 రూపీస్ అయితే డిబెంచర్ వాల్యూ 100. 7,50,000 ఇంట్రెస్ట్ అయితే డిబెంచర్స్ ఎంత అంటే 75 lakhs వచ్చింది డిబెంచర్స్ కాస్ట్. అప్పుడు ఈ 6 ఐటమ్స్ని 6 లైబిలిటీస్ని మనం చేస్తుంటే టోటల్ చేస్తాం. టోటల్ చేస్తే 3,10,64,000 వచ్చింది. 3,10,64,000 వచ్చింది. ఇందులోంచి డిడక్ట్ చేస్తే 2,07,26,000 ఏంటంటే క్యాపిటల్ బేస్ లేదా మూలధన ప్రతిపాదిక లేదా మూలధన ప్రతిపాదన. క్యాపిటల్ బేస్ ఏంటంటే 2,07,26,000. ఇప్పుడు రీజనబుల్ రిటర్న్ లేదా సమంజసమైన ప్రతిఫలాన్ని లెక్కిస్తాం లేదా యుక్తమైన ప్రతిఫలం అంటాం దాన్ని. స్టాండర్డ్ రేట్ ఆన్ క్యాపిటల్ బేస్ మూలధన ప్రాతిపదిక మీద లేదా మూలధన ప్రాతిపదిక మీద ప్రామాణిక రేట్ ఎంత అంటే మనకి లెక్కలో మనకి 8% ఇచ్చాడు. 2% ఎప్పుడు కూడా యాడ్ చేస్తే 10% అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 2,07,26,000 మీద 10% కొడితే 20,72,600 వచ్చింది. ఆ తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ రిజర్వ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ రిజర్వ్ నిధి పెట్టుబడి మీద ఆదాయం ఎంత అంటే 90 లక్షల మీద 6% 5,40,000. అలాగే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 3 పాయింట్లను. ఎల్స్టీ బోర్డు లోన్ మీద మనం ఎప్పుడు కూడా 0.5% కట్టాలి. 1,20,00,000 మీద 0.5/100 0.5/100 అంటే 60,000 వచ్చింది. అలాగే డెవలప్మెంట్ రిజర్వ్ మీద కూడా
4,40,000 మీద 0.5% లేదా 1/2% అన్నా ఉంటే మనం 1/200 వేసుకుంటున్నాం, మనకి ఈ వాల్యూ 2,200 వస్తుంది. అలాగే డిబెంచర్ల మీద 75 లక్షల మీద 0.5/100 వేస్తే మనకి ఈ 37,500 వస్తుంది. ఈ 5 అమౌంట్లు కూడగా వచ్చిందని బాగా గుర్తుపెట్టుకోండి. 5 అమౌంట్ని టోటల్ చేయగా, ఒకటి క్యాపిటల్ బేస్ మీద ప్రామాణిక రేటు, రెండోది రిజర్వ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇన్కమ్, మూడోది విద్యుత్ బోర్డు రుణం మీద వచ్చేది, అలాగే అభివృద్ధి రిజర్వ్ మీద, అలాగే డిబెంచర్ల మీద వచ్చే ఆదాయాన్ని, ఈ మూడింటిని మనం ఈ 5టిని కలిపి మనం చేస్తూ ఉంటే 27,12,300 వచ్చింది. 27,12,300 వచ్చింది. దీన్ని ఏమంటారంటే సమంజసమైన ప్రతిఫలం లేదా రీజనబుల్ రిటర్న్ లేదా యుక్తమైన ప్రతిఫలం అంటాం. ఇది వచ్చిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే మనకి క్యాలిక్యులేషన్ ఆఫ్ సర్ప్లస్ ఆర్ ప్రాఫిట్. మనం మిగులు లేదా లాభాన్ని లెక్కించాలి. మిగులు లేదా లాభాన్ని లెక్కించాలంటే ఫస్ట్ క్లియర్ ప్రాఫిట్, స్పష్టమైన లాభం వేసుకోవాలి. అది ఎంత ఇచ్చాడు మనకి? 35,100,000 ఇచ్చాడు. ఈ లెక్కలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ చెప్పాడు మనకి ఎర్న్డ్ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 35,100 బిఫోర్ 10% ఇంట్రెస్ట్ 7,50,000 అన్నాడు. బిఫోర్ అంటే ఎప్పుడు కూడా ఈ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయకముందు అనమాట. ఈ 35,100,000 ఎలా వచ్చిందంటే ఈ వడ్డీని ఛార్జ్ చేయకముందు అనమాట. అంచేత ఈ వడ్డీని ఇందులోంచి తీసేయాలి. ఆఫ్టర్ అంటే కనుక మనం ఇప్పుడు కూడా వడ్డీని డిడక్ట్ చేయకుండా డైరెక్ట్గా వేసేసుకుంటున్నాము. కానీ లెక్కలో బిఫోర్ ఛార్జింగ్ డిబెంచర్ ఇంట్రెస్ట్ 10% అని చెప్పాడు మనకి. అంచేత మీరు ఏం చేయాలంటే ఈ స్పష్టమైన ప్రతిఫలం నుంచి బాగా గుర్తుపెట్టుకోవాలి. బిఫోర్ ఛార్జింగ్, ఆఫ్టర్ ఛార్జింగ్ చూసుకోవాలి. బిఫోర్ అయితే కనుక డిబెంచర్ ఇంట్రెస్ట్ 7,50,000ని ఈ యొక్క క్లియర్ ప్రాఫిట్ లేదా స్పష్టమైన లాభం నుంచి డిడక్ట్ చేస్తే 27,50,000 వచ్చింది. అంచేత అది డిడక్ట్ చేసుకోవాలి లెక్కలో. తర్వాత దస్ రీజనబుల్ రిటర్న్, సమంజసమైన ప్రతిఫలం ఎంత వచ్చిందంటే 27,12,300 తీసేస్తే మనకి సర్ప్లస్ ఎంత వచ్చిందంటే మిగులు 37,800 వచ్చింది. సర్ప్లస్ మనకి 37,500 వచ్చింది అనమాట. సర్ప్లస్ వచ్చిన తర్వాత లేదా మిగులు వచ్చిన తర్వాత మనకి ఎంత వచ్చింది? 37,800 వచ్చింది. ఆ మిగిలిన మనం ఏం చేయాలంటే డిస్ట్రిబ్యూట్ చేయాలి. అట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే 20% ఆన్ రీజనబుల్ రిటర్న్, సమంజసమైన ప్రతిఫలం మీద 20% క్యాల్కులేట్ చేయాలి. అది ఎంత వచ్చింది మనకి? 27,12,300 మీద 20% క్యాల్కులేట్ చేస్తాం. క్యాల్కులేట్ చేస్తే మనకి 5,42,400 వచ్చింది. ఈ రెండింటిలో సర్ప్లసే తక్కువగా ఉంది మనకి లెక్కలో. లాస్ట్ ప్రాబ్లంలో లాగా ఈ ప్రాబ్లంలో కూడా సర్ప్లసే తక్కువగా ఉంది కాబట్టి ఈ సర్ప్లస్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. అట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మనం రామన్ నెంబర్ 4 ఏంటంటే డిస్పోజల్ ఆఫ్ సర్ప్లస్, మిగులు పరిష్కారము అని పెట్టి ఫస్ట్ 5% ఆన్ రీజనబుల్ రిటర్న్, సమంజసమైన ప్రతిఫలం మీద ఇక్కడ 20% కట్టే చూసారా, అదే అమౌంట్ మీద మనం 5% క్యాల్కులేట్ చేస్తే 1,35,615 వచ్చింది. 1,35,615 వచ్చింది. అప్పుడు 1/3 ఆఫ్ సర్ప్లస్, మిగులుపై కూడా మనం ఏం చేయాలంటే 1/3 వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. మనకి సర్ప్లస్ ఎంత వచ్చింది? 37,800 ఇంటూ 1/3 వేసి క్యాల్కులేట్ చేస్తే 12,600 వచ్చింది. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉందో చూసుకోవాలి. దాంట్లో మాత్రమే విచ్ ఎవర్ ఈస్ ది లీస్ట్, వీటిలో ఏది తక్కువ అయితే దాన్నే తీసుకోవాలి. ఈ రెండింటిలో ఇది తక్కువగా నేను ఇక్కడ టిక్ పెట్టాను, 12,600 ఇక్కడ వేసుకుంటాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 37,800లోంచి ఈ 12,600 తీసుకున్నాం కదా, అది పోను రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది కదా, దాన్ని ఏం చేయాలంటే టారిఫ్ అండ్ డివిడెండ్ కంట్రోల్ రిజర్వ్ సగము ఆఫ్ 50%, నెక్స్ట్ వినియోగదారుల ప్రయోజనానికి 50% షేర్ చేయాలి. ఇప్పుడు కూడా ఈ 37,800లోంచి ఈ 12,600 డిడక్ట్ చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఏం చేయాలంటే 50% మనం ఏం చేయాలంటే సుంకము మరియు డివిడెండ్ నియంత్రణ రిజర్వ్కి 50%, అలాగే వినియోగదారుల ప్రయోజనానికి 50% షేర్ చేయాలి లేదా పంచాలి లేదా డిస్ట్రిబ్యూట్ చేయాలి. 50% ఆఫ్ ది అమౌంట్ ట్రాన్స్ఫర్ టు టారిఫ్ అండ్ డివిడెండ్ కంట్రోల్ రిజర్వ్. అది ఎలా వస్తుందంటే చూడండి, 50% ధరల డివిడెండ్ నియంత్రణ రిజర్వ్కు బదిలీ చేయాలి. అప్పుడు 37,800లోంచి ఈ 12,600 తీసేయండి. తీస్తే 25,200 వచ్చింది. దాంట్లో 50% లేదా 1/2 ఇష్టం కలిస్తే మనకి 12,600 వచ్చింది. అలాగే ఇంకా మిగిలిన రిమైనింగ్ 50% ట్రాన్స్ఫర్ టు కన్జ్యూమర్స్ బెనిఫిట్ రిజర్వ్. మిగిలిన 50% మనం ఏం చేయాలంటే వినియోగదారుల ప్రయోజనానికి మళ్లించాలి. మళ్ళీ 37,800 మైనస్ 12,600 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 25,200 వస్తుంది. దాంట్లో 50% 12,600. ఈ మూడు అమౌంట్లు కలిపితే మనకి ఎంత వస్తుందంటే
37,000 మనకి ఎంత వస్తుందంటే 800 వస్తుంది అనమాట. 37,800. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ వెరీ మచ్.